గురువు గారు. ఆయన అంతర్జాతీయ సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు వీరు. అలాగే రాజస్థాన్ బీజేపీ ప్రతినిధి. ఇంతకు ముందు సోజత్ ఆశ్రమానికి కూడా వచ్చి ఉన్నారు. సోజత్లో నాకు మీ దర్శనమైంది. అప్పుడు నేను మీతో మాట్లాడాను. అప్పుడు నేనన్నాను నిజం నిప్పులాంటిది అని. మరియు నిజం నిప్పులాంటిది. ఈ కారణంగానే ఈ రోజు ప్రపంచమంతటా నేడు కబీర్ భగవానుడి కీర్తి ప్రతిధ్వనిస్తుంది. మహారాజ్, పరీక్షలు ఎన్నో రకాలుగా ఉంటాయి. దేవుడు కృష్ణుడికి కూడా పరీక్షలు ఎదురయ్యాయి. రాముడు సీతాకు కూడా పరీక్షలు ఎదురయ్యాయి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు రాకముందు వచ్చాక కూడా ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేశారు. ఇది ప్రపంచంలోనే పెద్ద కార్యం. నేనిది చెప్పాలనుకుంటున్నాను. మీ ద్వారా ఎంతో మంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఈ సేవలను నేను చూసి వచ్చాను మహారాజ్. ఎగ్జిబిషన్ కూడా చూశాను. దేశంలోని పెద్ద పెద్ద సంతులందరితో నాకు పరిచయం ఉంది. నేను చాలా ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం భారత్ గౌరవ్ పేరుతో అవార్డ్ ఫంక్షన్ చేస్తుంటాను. దానిని లండన్ పార్లమెంట్లో చేస్తుంటాను, లేదా అమెరికాలోని యునైటెడ్ నేషన్స్ లో చేస్తుంటాను, లేదా ఫ్రాన్స్ సెనెట్ లో, లేదా ఈసారి ఆస్ట్రేలియా పార్లమెంట్లో చేశాం. ఇంచుమించు 18 దేశాల్లో ఈ కార్యక్రమం చేశాం. ఇదంతా మీ ఆశీర్వాదమే. అయితే మీ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది అమెరికా యునైటెడ్ నేషన్స్ లో ఫంక్షన్ చేస్తాం మహారాజ్. అక్కడ మీ ఆశీస్సులు లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. దానికోసమే వచ్చాను. మేమైతే మీకు సేవకులం. లేదు, మీరు సేవకులు కాదు, మేమందరం మీకే సేవకులం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రశంసించి మా ఉత్సాహాన్ని పెంచారు. మీకు ధన్యవాదాలు.